అందరికీ నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు ఈ పేరు తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక రెవెన్యూ, ఐఎండ్పిఆర్, హౌసింగ్ శాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇది మనందరికీ తెలుసు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రముఖ పొలిటీషియన్గా ఆయనకి ఎంతో పేరుంది. అటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఒకవైపు బఫర్ జోన్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారంటూ, మరొక వైపు అమృత పథకంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ, తాజాగా ఆయన కొడుకు కోట్ల రూపాయల విలువైన వాచీలను కస్టమ్స్ సుంకం ఎగ్గొట్టి కొనడంటూ జరుగుతున్న ఈడీ దాడులతో ఆయన నిత్యం వార్తల్లో వ్యక్తిగా మారుతూ ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిత్యం వార్తల్లో వ్యక్తిగా విపక్షాలకు ప్రధాన విమర్శనాస్త్రంగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు, ఈడీ దాడులకు కేంద్రభూతంగా ఎందుకు మారుతున్నారు అనే అంశం మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తూ ఉంది. 10 ఏళ్ల స్వల్పకాలంలోనే ఆయన ఒక మామూలు వ్యక్తి నుంచి ఒక మహాశక్తిగా ఎదిగిన ఆయన రాజకీయ పరిణామ క్రమం మాత్రం అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. మరికొందరికి చర్చనీయాంశంగా మారుతూ ఉంది, ఇంకొందరికి కంటగింపుగా కూడా మారుతూ ఉంది. ఇప్పుడు ఇవే కారణాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరచూ వార్తల్లో వ్యక్తిగా మారటం, కొన్ని వ్యవస్థలకు టార్గెట్గా మారటం కనిపిస్తూ ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. సరే, మనం ఈరోజు కరెంట్ టాపిక్లోకి వస్తే ప్రస్తుతం పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 16 గంటల పాటు వచ్చిన 14 బృందాలు ఆయన ఇంటిని కూలంకషంగా తనిఖీ చేసి ఆయన ఇంట్లో కొన్ని విలువైన పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఈడీ దాడులు పొంగులేటికి కొత్తేం కాదు. గతంలో ఆయనపై 2 సార్లు ఐటీ రైడ్స్ జరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమక్షంలో ఆయన అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసే సమయంలో కూడా ఆయనపై ఈడీ రైడ్స్ జరిగాయి. తాజాగా మళ్ళీ ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కూడా జూబ్లీ హిల్స్లోనే ఆయన నివాసంపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఈడీ దాడుల వ్యవహారంలో మనం ఇప్పుడు ముఖ్యమైన 3 పాయింట్స్ని డిస్కస్ చేసుకుందాం. ముందుగా అసలు ఈడీ రైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి? పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి తనకు 2 వాచీలు తెప్పించుకున్నాడు. ఒక హాంకాంగ్ చెందిన ఒక వ్యక్తి ద్వారా 2 ఇంపోర్టెడ్ వాచెస్ దిగుమతి చేసుకున్నాడు. వీటి ట్యాక్స్ కట్టకుండా హవాలా రూపంలో డబ్బులు చెల్లించాడు. క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ జరిగాయనేది ఒక ఆరోపణ. ఈ వ్యవహారం కాస్త చిలికి గాలివానలా మారి ఇప్పుడు ఈడీ కేసు దాకా వెళ్ళింది. ఇది ఒక వాదన. ఈ వాదనకు ముందు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి అనంతర పరిణామాల్లో బీఆర్ఎస్ అసమ్మతి నేతగా కొనసాగి గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే క్రమంలో మధ్యలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు దాడులకు కారణమవుతున్నాయని కూడా ఆయన అనుచరులు చెప్తున్నారు. అదేంటయ్యా అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ రిజైన్ చేసిన తర్వాత ఏ పార్టీలో చేరాలా అని ఒక 3 నెలల పాటు సర్వేలు నిర్వహించుకున్నారు. తన అనుచరులతో మంత్రంగా నడిపారు. రోజుల తరబడి అభిప్రాయ సేకరణ చేశారు. ఇదే సందర్భంలో ఆయనను మా పార్టీలోకి రావాలంటూ ఇటు జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, మరొకవైపు బీజేపీ పార్టీ 2 కూడా ఆహ్వానించాయి. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలోనే కాదు, చుట్టుపక్కల ఉన్న వరంగల్, నల్గొండ జిల్లాలో కూడా చాలా ప్రభావం చూపగల నేత, గట్టి క్యాడర్ నేత. ఆయన వస్తే తమకి స్ట్రెంత్ ఉంటుంది, అసెంబ్లీ ఎలక్షన్లో సునాయాసం గెలుపొందుతామని 2 పార్టీలు భావించాయి. అందులో తప్పు లేదు. పొంగులేటి కూడా ఏ పార్టీలో చేరాల అంశంపై మల్లగుల్లాలు పడి ఇరు పార్టీల కేంద్ర నేతలకి టచ్లోకి వెళ్ళారని ఆయనే స్వయంగా చెప్పారు. ఈ సందర్భంలో ఆయన బీజేపీలో చేరతారంటూ చివరికంట ప్రచారం జరిగిన ఆయన చివరి క్షణాల్లో తనకు వచ్చిన సర్వే రిపోర్ట్స్, అదే సందర్భంలో తన అనుచరులు కానీ తన కార్యకర్తలు క్యాడర్ కానీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తేనే మైలేజ్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే గవర్నమెంట్ ఫామ్ అవుతుందని ఒక అంచనాతోటి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదే అక్కడ కేంద్రంలో ఉన్న రాజకీయ పెద్దలకు ఈగో హర్ట్ చేసిందని ఆయన అనుచరులు చెప్తున్నారు. బీజేపీలోకి వస్తా అని చెప్పి చివరి నిమిషంలో రాకుండా హస్తంగూటికి చేరడంపై బీజేపీ అగ్రనేతలు పొంగులేటిపై కాస్తంత గుర్రుగా ఉన్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఈ నేపథ్యమే పొంగులేటి ఎక్కడ రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మూలాలలో ఎక్కడ దొరుకుతారనే అంశంపై ఇప్పుడు ఆయన మీద ఈడీ కానీ సిబిఐ కానీ ఫోకస్ చేసింది. అందులో భాగంగానే ఆయన కొడుకు వాచీలు కొనుక్కున్న వ్యవహారం
ఎత్తకపోయిన తీగ కాలికి తగిలిన చందాన ఆ కేసుని పట్టుకొని ఇప్పుడు ఆయన మీద ఈడీ రైట్స్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇక రెండో పాయింట్ ఏంటంటే, పొంగులేటి తరచూ వివాదాల్లో వ్యక్తిగా మారుతున్నారు. ఆయన బఫర్ జోన్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారని పెద్ద దుమారమే చెలరేగింది. సరే, దానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక గజం బఫర్ జోన్లో ఉన్న కూల్చేయండి అని చెప్పారు. తర్వాత అమృత పథకంలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెట్టారు. దాని మీద కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేశారు. తాజాగా ఇప్పుడు ఆయనకి ఇటు విపక్ష నేతల నుంచే కాకుండా సొంత పార్టీ కాంగ్రెస్ నుంచి కూడా ఒక రకమైన థ్రెట్ ఎదురవుతుందని కూడా ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందు చేరిన ఎన్నికల సమయంలో దాదాపు 10 మందికి పైగా ఎమ్మెల్యేలను గెలిపించేందుకు సామధాన భేద దండోపాయాలు, ఆర్థిక వనరులు వినియోగించారని ఆయన చుట్టూ ఫాలో అయ్యే వ్యక్తులు చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో నెంబర్ 2గా ఎదుగుతున్నారట. ఇప్పుడు అదే పార్టీలోని ఇతర నేతలకు కంటగింపుగా మారుతూ ఉంది. ఏది ఏమైనా పొంగులేటి తక్కువ కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా మారటం, రేవంత్ రెడ్డి తర్వాత ఆయనకు అత్యంత నమ్మకస్తుడిగా మారుతుండటంతో ఆయనను ఏదో విధంగా బదనాం చేసే ప్రక్రియలో సొంత పార్టీ నేతలే ఆయన సంబంధించిన వివరాలు కానీ, ఆయన సంబంధించిన ఇతర వ్యవహారాలు కానీ ఇతర పార్టీల వారికి లీక్ చేస్తున్నట్టు, మీడియా దృష్టికి లీక్ చేస్తున్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా పొంగులేటి ఆయన టీం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నప్పటికీ పొంగులేటి మాత్రం నిత్యం వార్తల్లో వివాదాల్లో వ్యక్తిగా మారుతుండటం మాత్రం ఒకంత ఆందోళన గురి చేస్తూ ఉంది. ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా పొంగులేటి బహుళ ప్రచారం ఉన్న వ్యక్తి, ప్రజాదరణ ఉన్న వ్యక్తి, ఇటు ఖమ్మం జిల్లానే కాదు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి నెట్వర్క్ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇప్పుడు మిగతా మంత్రులతో పోలిస్తే ఎవరికి లేనంత ప్రచారం పొందుతున్నారు, ఎవరికి లేనంతగా వివాదాలు చిక్కుకుంటున్నారు. ఈ వ్యవహారాలన్నిటిపై ఆయన క్యాడర్ ఇప్పుడు మేధోమథనం చేస్తూ ఉంది. దీనికి మూలాలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తుందనే అంశంపై మాత్రం ఆయన క్యాడర్లో చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పొంగులేటి ఇంటిపై ఈడీ దాడుల వ్యవహారం మాత్రం మరోసారి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్గా మారుతూ ఉంది. మరి దీనిపై పొంగులేటి ఏ విధంగా స్పందిస్తారు, రానున్న రోజుల్లో ఆయన రాజకీయ భవితవ్యంపై ఈ దాడులు కానీ, వ్యవహారాలు కానీ ఎటువంటి ప్రభావం చూపెడతాయని మాత్రం ఎత్తి చూడాల్సిందే. థ్యాంక్ యూ.